ఉగాది పండుగ తెలుగు నామస్మరణం అయితే మెగా ఫ్యాన్స్ కి మాత్రం మెగా మెగా ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఫీస్ట్ చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా పూణె దీని తల్లి తల్లి నెక్స్ట్ రాబోయే పెద్ద సినిమా కూడా ప్రతి ఒక్కరు కూడా మెగానామ సంవత్సరం అని చెప్తున్నా. 2026 రాసి పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇది మెగానామ సంవత్సరం మాత్రమే. బాగుంది. స్వాగ్ ఇంకా అందరికి నైస్ స్వాగ్. అసలు పోస్టర్ మ్యానీ అంటారు కదా, అలా చూసి ఎంజాయ్ చేయడం. అదే లేదు, చూసి ఎంజాయ్ చేసుకో. చిరిగిపోయింది ఇంకా ఇంకెవ్వరి సినిమా కూడా పనికిరాదు. జై పవర్ స్టార్. ప్రతి సీన్ ఎవ్రీథింగ్, ప్రతి సీన్ గూస్ బంప్స్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు. ప్రతి సీన్ బ్యాంక్ తమన్ బ్యాక్గ్రౌండ్ హైలైట్ సినిమా. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కొడుతూనే ఉన్నారు. సాంగ్స్ వరకు బాగానే ఉన్నాయి. బీజిఎం ఇంకా అదిరిపోయింది దానికంటే. డైలాగ్స్ ముందుగా అయితే డైలాగ్స్ అనేది అసలు మించిపోయినాయి. మనకి పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అసలు ఎవరు ఉన్నారా లేరని మర్చిపోయినాం అసలు. ఇంకా సెకండ్ హాఫ్ చూడ పక్క ఫ్యామిలీ వల్గారిటీ లేదు. ఏ డైలాగ్స్ ఎవరిని ఏమంటారు ఇబ్బంది పెట్టేటి లేవు. సూపర్ ఉంది సినిమా. సినిమా బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది. హైప్ నచ్చింది. చాలా సస్పెన్స్లు అండ్ మీకోసం చాలా దాచుంచారు అన్నారు కదా హరీష్ శంకర్, ఎలా అనిపించింది? ఎగ్జైట్ గా ఉన్నాం చూడాలని. డాన్స్ ఎలా ఉంది? బాగుంది. ఓజీ రికార్డ్స్ లేదు, అది ఒక జానరు, ఇది ఒక జానరు. రికార్డ్స్ అంటే ఏం లేదు కానీ దేనికి మించిన హైప్ దానికి ఉంటుంది కదా మేడం. ఇప్పుడు ఓజీయే, ఉస్తాద్ ఉస్తాదే, గబ్బర్ సింగే, తొలి ప్రేమ, తమ్ముడే. దేనికి ఉన్నదో దానికి ఉంటుంది సపరేట్గా. అట్లా ఉగాది పండుగ ఎట్లనో దసరా పండుగ ఎట్లా అట్లా ఏది డిఫరెంట్ జోనర్లో ఉంటుంది అనమాట. మూవీ అదిరిపోయిందండి. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. ఫస్ట్ హాఫ్ అయింది. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ లేని విధంగా చాలా అందంగా డ్యాన్స్ చేసి ఎంతో బాగా కనిపిస్తున్నారు. హరీష్ శంకర్కి బిగ్ థ్యాంక్స్ చెబుతున్నాం. ఇంటర్వెల్ బ్లాక్లో తమన్ మ్యూజిక్ హైలైట్గా ఉంది. ఒకటే మాట, ఉస్తాద్ ఊచకోత. పండగకి ఫ్యామిలీ అందరూ వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. 1100 పెట్టి కొన్నా, 110 రూపాయలు పెట్టి స్నాక్స్ కొన్నా. 11 గంటలకు సినిమా అయిపోతుంది. సినిమా మాత్రం మస్తుంది. 11 సార్లు చూస్తాను నేనైతే. మస్తుందా? ఇది నా ఊపిరి. మా ఓడి బిగించింది పిడికిలు కాదు, ఇది నా ఊపిరి. సినిమా మాత్రం మాస్ ఎలివేషన్ పడేసాడు. ఎక్స్పెక్టేషన్ లేకుండా అసలు ఫ్యాన్స్ అనే వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చారు. సినిమా చాలా బాగుంది. నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దు. సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ ఇంకా బాగుందని టాక్ ఉంది. వెయిట్ చేస్తున్నాం, సంభవం చేద్దాం. ఆయన చూడమే ఆనందం అండి, కల్లారా ఆనందం అన్నమాట. ఆయన చూడండి, డ్రెస్సింగ్ స్టైల్ అయితే అయితే అద్దరిపోయాడు. వింటేజ్ లుక్ ఉంది పవన్ కళ్యాణ్ది. అది ఇంకా ఉగాదికి పండగ రోజు దేవుడు వచ్చాడు. అది మేము బొత్తులుగా వచ్చి ఆయన దర్శనం చేసుకున్నాం అంతే. ఈ ఉగాది అంతా